రాధిక రాధిక అక్క ఏమైందక్క? అయ్యయ్యో ఎంత అపచారం జరిగిపోయింది. ప్రసాదం మొత్తం నేలపాలైపోయింది. నిర్లక్ష్యం చెయ్యకని అత్తయ్య మరీ మరీ చెప్పారు కదక్కా. ఇలా చేసావేంటక్కా? నిర్లక్ష్యమా, అతి విశ్వాసమా? అపచారం జరగకూడదని పని కట్టుకుని చెప్పాను. ప్రసాదం వండేటప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టుకున్నావు? పొరపాటు అయ్యుంటుంది అత్తయ్య. ప్రియా, సాంప్రదాయంగా చేసే ఇలాంటి ఆచారాల్లో పొరపాటు ఉంటే కుదరదు. నన్ను క్షమించండి అత్తయ్య. నేను చేసిన అపచారానికి పరిహారంగా ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. ఆహాహాహా, చేసినంతా చేసి ఇప్పుడు పరిహారం అనడంలో అర్థమే లేదు. జాగ్రత్తగా ఉండాలన్న బుద్ధి ముందే ఉండాలి. అత్తయ్యకి అసలే పట్టింపులు ఎక్కువ. ఒకవేళ పరిహారం లేకపోతే ఏం అనర్థం జరుగుతుందో ఏమో. మీరు ఆపుతారా? చెప్పండి అత్తయ్య, ఏం చేయమంటారు? కనుక్కొని చెప్తాను. నాన్న కైలాష్, ఏమైంది? ఏం లేదమ్మా, చెయ్యి కొంచెం కాలిందంతే. ఏది కాలిందా? చూడండి. ఏం లేదమ్మా. ఏం నాన్న? కొంచెం కాలిందంతే అమ్మా. అయ్యో, బాగా కాలిపోయింది. పద నాన్న, ఆయింట్మెంట్ రాస్తాను. సరే అమ్మా. పద. ఏడవకక్క. అత్తయ్యకి సెంటిమెంట్స్ ఎక్కువ కదా. ప్రసాదం కింద పడేసరికి కొట్టింది. అక్క, అరే డబ్బులు చేయండి అక్క. మందు వేస్తాను. నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః.
ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః సీతారామచంద్రస్వామినే నమః ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః సీతారామచంద్రస్వామినే నమః ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా 11 దీపాలు వెలిగించి స్వామివారికి ఇచ్చిన తర్వాత ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే అపచారం తొలగిపోతుంది. అలాగే. అమ్మా, ఇవి నేను స్వామివారికి చేరుస్తాను. ఈ లోపల మీరు ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రండి. తర్వాత మంగళహారతి ఇస్తాను. మీ మంగళసూత్రానికి ఆ హారతిని అద్దుకోండి. దేవుడా, నా వల్ల జరిగిన అపచారాన్ని తొలగించు తండ్రి. అమ్మా, హారతి తీసుకో అమ్మా. ఈ హారతిని మీ మంగళసూత్రానికి అద్దుకోండి. పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. కూతురు అనుకొని చేసుకున్నానని సంజయ్షి కూడా ఇచ్చారు. నేను అసలు పట్టించుకోలేదమ్మా. జరిగిన తప్పుకి తల్లిలా రియాక్ట్ అయిందనే అనుకున్నాను.
నిజం చెప్పాలంటే ఈరోజు నా గుండెల్లో భారం దిగిపోయి మనసు తేలికపడిందమ్మా. ఏం చెప్తున్నావమ్మా? అవునమ్మా, గుడిలో నేను ప్రేమించిన వాడిని కలిశాను. ఎందుకు రాధిక అంత ఆలోచనలని పనిచేశావు? ఆ ప్రేమ గురించి మర్చిపోతానని మాటిచ్చావు కదా. నువ్వు అతనితో మాట్లాడడం ఎవరైనా చూసారా? లేదమ్మా. అసలు ఎందుకు అతన్ని కలవాల్సి వచ్చింది? నిన్నేమైనా కలవమని ఇబ్బంది పెట్టాడా? నేను బాధపడితే తను ఏడ్చేంత గొప్ప ప్రేమికుడమ్మా. కలలో కూడా నన్ను ఇబ్బంది పెట్టడు. నాన్నగారి కోసం ఈ పెళ్లి చేసుకున్నా కూడా నేను ప్రేమించిన అతనికి కనీసం మాట మాత్రంగా కూడా ఇక నీ జీవితంలో నేనుండను అని చెప్పలేదు అన్న గిల్టీ నాలో ఉండిపోయింది. ఈరోజు దైవ సన్నిధిలో నేనెందుకు ఆ ప్రేమని వదులుకోవాల్సి వచ్చిందో, అతనికి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో అర్థమయ్యేలా చెప్పాను. తను కూడా అర్థం చేసుకున్నాడమ్మా. దీంతో నేను తప్పు చేశాను అని నాలో నాకు జరుపుకున్న మానసిక సంఘర్షణ తొలగిపోయినట్టే. నువ్వు భయపడినట్టు తనతో నాకు ఇంకే సమస్య ఉండదమ్మా. ఈ ఇంటి కోడలిగా ఇక సక్రమంగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. ఇక నువ్వు నా గురించిన దిగులు వదిలేసి నాన్నగారిని బాగా చూసుకో. పోన్లేమ్మా, అతనితో మాట్లాడడం ఒక విధంగా మంచిదే అయింది. నీ మనసులోంచి అతని జ్ఞాపకాలని పూర్తిగా తుడిచేసి. మీ నాన్నగారు బ్యాంకు నుంచి వచ్చే టైం అయింది. నేనిక బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తమ్మా. సరేనమ్మా, వెళ్ళొస్తాను. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమర్. నేను మీ అమ్మగారి స్థానంలోకి రావాలన్నది నీ కోరిక. ప్రేమతోనే కాదు, స్వచ్ఛమైన స్నేహంతో కూడా నేను పని చేయొచ్చు. ఒక ఫ్రెండ్గా ఎప్పుడు నీకు నేనుంటాను. అమ్మలా నీకు తోడుగా ఉంటాను. నమస్కారం బాబు, బాగున్నారా? టీ కాఫీ ఏమన్నా తెమ్మంటారా బాబు? ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తెగ హడావుడి చేసే బాబుగారేంటి ఈరోజు మోగరం పట్టి ఏదో పోగొట్టుకున్న వారిలో ఉన్నారు.
జహాపన చెప్పండి ప్రియ గారు. జహాపన ఎందుకలా డల్గా ఉన్నారు? ఏం లేదు ప్రియ గారు. జహాపన జీవితాంతం తీపి గుర్తుగా ఉంచుకోవాల్సిన పసుపు ముద్రలు చెరిగిపోయాయని బాధపడుతున్నారు కదా? అవును ప్రియ గారు. కొన్ని మధుర అనుభూతులు జీవితంలో ఒక్కసారి వస్తాయి. ఆ తీపి గుర్తుల్ని భద్రంగా కాపాడుకోకపోతే చేదు జ్ఞాపకాలుగా ఎప్పటికీ బాధ పెడుతూనే ఉంటాయి. రాధిక గారంటే నాకెంత ఇష్టమో మీకు తెలియదు ప్రియ గారు. మా అమ్మ రాధిక గారి ఫోటో చూపించగానే ఆ రూపాన్ని గుండెల్లో ముద్రించుకున్నాను. ఆ క్షణం నుంచే రాధిక గారిని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. అమ్మ తర్వాత రాధిక గారికే నా గుండెల్లో ఆ స్థానాన్నిచ్చాను. తన ఆలోచనలతో క్షణాలు యుగాలయ్యాయి. త్వరగా మా పెళ్లి జరిగి భార్యగా నా పక్కకు రావాలని నా మనసు ఎంత ఆరాటపడిందో. రాధిక గారు నా కళ్ళ ముందుంటే చాలు, నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. తనొక్కసారి పలకరిస్తే చాలు, పులకరించిపోతాను. రాధిక గారు నాకు భార్య మాత్రమే కాదు ప్రియ గారు, నాకుంటే చప్పుడు, నా ఆరో ప్రాణం. నేనంతగా ఆరాధించే రాధిక గారు తన చేత్తో పసుపు ముద్ర వేయగానే అక్కడొక అందమైన ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజు దాన్ని చూసుకుని మురిసిపోవాలనుకున్నాను. జీవితాంతం ఒక స్వీట్ మెమరీగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఇలా అవుతుందనుకోలేదు. రాధిక గారి చేత్తో వేసిన పసుపు ముద్ర చెరిగిపోగానే నా గుండె చెదిరిపోయింది. నా కళ ఆవిరైపోయింది. జహాపన ఒక భార్యని భర్త ఎంతలా ప్రేమించటం పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో చూడటం తప్ప నా నిజ జీవితంలో కనీసం ఎవ్వరి గురించి వినలేదు. మీలా ఆరాధించే భర్త దొరికినందుకు మా అక్క చాలా అదృష్టవంతురాలు బావగారు. మీ ఆవేదన ఆవిరైపోయే సర్ప్రైజ్ నా దగ్గరుంది. ఇప్పుడే తెస్తాను. 1 minute. జహాపన ఏదో సర్ప్రైజ్ అన్నారు, దానివల్ల నా బాధ తొలగిపోతుందని చెప్పారు. ఏంటండి అది? టడాయ్! డ్రైవర్, వస్తున్నా మేడం. అత్తయ్య గారితో నేను వెళ్లేదాన్ని కదా కైలాష్ గారు, ఎందుకు వద్దని చెప్పారు? అత్తయ్య గారు ఏమైనా అనుకున్నారేమో. అమ్మ ఫీల్ అయితే వెంటనే చెప్పేస్తుంది తప్ప మనసులో దాచుకోదు. యాక్చువల్లీ మీకు స్కూటీ రాదని చెప్పారు కదా, మీకు డ్రైవింగ్ నేర్పించాలనే అమ్మతో వెళ్లకుండా ఆపాను. నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందన్న మాట నిజమే రాధిక గారు, కానీ
నాకు ఈ ప్రపంచంలో అమ్మ, ఆ తర్వాత మీరు, ఆ తర్వాతే ఏదైనా. మీకు స్కూటీ రాదని చెప్పాక కూడా నేర్పించకుండా ఎలా ఉంటాను చెప్పండి? అది నా బాధ్యత. చిన్న అవసరానికి కూడా మీరు ఎవ్వరి మీద ఆధారపడకూడదు. అదే నా ఉద్దేశం. అది రాధిక గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెళ్దామా? మీకు స్కూటీ నేర్పిస్తాను. ఒక 2 minutes లో వస్తాను. సరే. రాధికని బావ బండి నేర్పించడానికి తీసుకువెళ్తే బాగా దగ్గరయ్యి తొందరలోనే శోభన ముహూర్తం పెట్టుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. వెళ్లకుండా ఆపాలి. నువ్వే ప్రయత్నం చేయకే మల్లేశ్వరి. బెడిసి కొట్టిందంటే మొదటికి మోసం వస్తుంది. లేదమ్మా, వాళ్ళిద్దరూ కలవకుండా నేనే చూస్తాను. బావా, కాఫీ. థ్యాంక్ యూ. ఇప్పుడు రాధిక పైనుంచి ఆనందంగా కిందకొస్తుంది. నేను కింద పోసిన కాఫీ మీద కాలు పెట్టి జారి కింద పడిపోతుంది. అప్పుడు డ్రైవింగ్ నేర్పించే ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుంది. అయ్యో, మల్లేశ్వరి ఏదో పాడు పనిచేసింది. వదిన గారికి తెలిస్తే కొంప మునిగిపోతుంది. రాధిక, ఒక్క నిమిషం ఆగు. అయ్యో, అత్తయ్య, దెబ్బ తగిలిందా? మెల్లగా లేవండి. జాగ్రత్త. మెల్లగా కూర్చోండి. అత్తయ్య, అయ్యో, నా నడు విరిగిందమ్మా. రాధిక గారు, మనం వెళ్దామా? మల్లీశ్వరి చూసుకుంటుంది. పదండి. జాగ్రత్త. నేనప్పుడు తొందరపడిపోయి స్కూటీ నేర్చుకుని ఉండకపోతే నా పెళ్ళయ్యాక మీకులాగా నా భర్త నాకు డ్రైవింగ్ నేర్పించేవాడు. మా అక్కలాగా నేను నేర్చుకునేదాన్ని. మంచి లక్కీ ఛాన్స్ మిస్ అయిపోయాను. అమ్మా ప్రియా, ఇంక చాలమ్మా. నాన్న కైలాష్, అమ్మా, నువ్వు రాధికను తీసుకునెళ్ళి స్కూటీ నేర్పించు. అమ్మా. అయ్యో, అది రాధికను తీసుకుని లోపలికి వెళ్దానా? పదండి.
ఏంటమ్మా నాకీ కర్మ? బావని రాధికని విడగొట్టాలని మనం చూస్తుంటే వాళ్ళిద్దరూ రోజు రోజుకి ఇంకా ఇంకా దగ్గరైపోతున్నారు. వాళ్ళని ఇలా చూస్తుంటే నా కళ్ళు మండిపోతున్నాయి, గుండె రగిలిపోతోంది. హ, ఇలా చూస్తూ కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం తప్ప వాళ్ళ కాపురాన్ని తగలబెట్టలేమా? వాళ్ళ సంసారానికి అగ్గి రాజుకోవాలంటే వెలిగించే అగ్గిపుల్ల లాంటి బలమైన ఆధారం కావాలి. ప్రస్తుతం మనకున్న ఒకే ఒక్క ఆధారం అన్నవరం ఫోటో. అదొస్తే తప్ప మనమేమీ చేయలేం. మా ఇద్దరి వస్తువులు బట్టలు నేను వేరువేరుగా సర్దాను. ఇలా కలిసినాయంటే కైలాష్ గారే చేసుంటారు. ఎస్. మ్మ్. 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 కరెక్ట్గా లేదు. ఉఫ్. మ్మ్. గుడ్. దట్స్ గుడ్. మన ఇద్దరికీ బంధం ముడిపడ్డాక మనకి సంబంధించిన వస్తువులు వేరువేరుగా ఉండడం నాకు నచ్చలేదు. అందుకే కలిపి సర్ది పెట్టాను. ఇప్పుడు చూడండి మన జంటలా ఎంత అందంగా ఉన్నాయో. సరే, డిన్నర్ చేద్దాం పదండి. సరే. సారీ. ఇట్స్ ఓకే. అయ్యో, ఏంటండి? మీరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ కింద పడ్డప్పుడు గాయం బాగానే తగిలింది. అది ఇష్టమైన వాళ్ళ కోసం తగిలిన దెబ్బ కదండి, పెద్దగా తెలియలేదు. 2 minutes, నేను ఇప్పుడే వస్తాను. ఓకే.